దేవుని నామ మహిమ కలుగును గాక. మీ అందరికి కూడా ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, ఈ రోజు దేవుని యొక్క వాక్యాన్ని మీకు అందించడానికి ఈరోజు మేము వచ్చి ఉన్నాము. అయితే ప్రభువు యేసుక్రీస్తు వారి ప్రేమను గురించి మీకు చెప్పాలని ఆశ కలిగి ఉన్నాము. ఆయన అంటూ ఉన్నారు, శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను అనేసి ఆయన చెప్తూ ఉన్నారు. అవునండి, ఆయన శాశ్వతమైనటువంటి ప్రేమతో మనందరూ కూడా ప్రేమించున్న గొప్ప దేవుడు ప్రభువు యేసుక్రీస్తు వారు. ఈ లోకంలో ఎవరు మనల్ని ప్రేమించరు కానీ, ఎవరు మన కోసం ప్రాణం పెట్టరు కానీ, ఎవరు మనల్ని ఆదరించరు కానీ, మనల్ని ఆదరించేటువంటి దేవుడు, మన కోసం ప్రాణం పెట్టినటువంటి వాడు ఎవరైనా ఉన్నారంటే ఆయనే సర్వశక్తి కలిగినటువంటి ప్రభుని యేసుక్రీస్తు వారు. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యానికి చేరనట్టు ఉన్నాడు. అవును దేని బిడ్డలారా, నేనే మార్గమై ఉన్న దేవుడు, నేనే సత్యమై ఉన్న దేవుడు, నేనే జీవము అని చెప్తున్నటువంటి ప్రభుని యేసుక్రీస్తు వారే మనందరికి కూడా మార్గమై ఉన్నారండి. ఎక్కడికి మార్గము? నిత్య స్వర్గానికైన మార్గమై ఉన్నారు. మరి మనకు మార్గమై ఉన్న దేవుడు ఎవరన్నా ఆలోచన చేసుకుంటే ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన నిత్యము కూడా మనతో ఉండేటువంటి దేవుడు, నిత్య స్వర్గానికి చేర్చేటువంటి దేవుడు. ఆయన వంటి వారు ఈ లోకంలో ఏ ఒక్కరు లేరండి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయన మనకి గొప్ప దేవుడు. ఎందుకని పరిశుద్ధుడని ఆలోచన చేసుకుంటే కన్యక గర్భము ద్వారా జన్మించాడు. అవును దేని బిడ్డలారా, దేవుడు అనే వాడికి కామము, క్రోధము, మదమచ్చరము లేని వాడే దేవుడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు అటువంటి లక్షణాలు లేవండి. ఎందుకంటే ఆయన కన్యక గర్భము ద్వారా కుమారునిగా పరిశుద్ధిగా జన్మించాడు. ఆ తర్వాత ఆయన జీవించాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఆయన జీవించిన జీవితకాలం అంతా కూడా పరిశుద్ధునిగానే జీవించాడు, కానీ ఎటువంటి పాపము ఆయన చేయలేదండి. ఒక దినమందు ప్రజలందరి కొరకు ఆయన తీర్పు దినమున ఆయన ఏం చేయబడ్డాడంటే, ఒక దినమందు ఆ యొక్క పిలాతు కోటి యొద్ద రోమీల మధ్యలో నిల్చున్నప్పుడు మరి ఆయన పాపి అయిన దోషి అయిన ప్రజలందరూ పాపం ఆయన మీద వేసుకుని ఆయన నుంచున్నప్పుడు ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నాలో పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపించగలరా అంటూ ఉన్నాడు. అవునండి, ప్రభువు యేసుక్రీస్తు వారిలో ఎటువంటి పాపము గాని, ఎటువంటి శాపము గాని లేదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. మన దేవుడై ఉన్నవాడు పరిశుద్ధుడై ఉండాలి. ప్రభువు యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడై ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు. ఈ రోజు ఏ మానవుడు ఏ భారంలో ఉన్నాడు, ఏ కష్టంలో ఉన్నారు, ఏ శ్రమల్లో ఉన్నారు, ఏ ఇరుకుల్లో ఉన్నారు, ఏ ఇబ్బందులు ఉన్నారు, రండి ప్రభువు యేసుక్రీస్తు వద్దకి ఆయన పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారం వచ్చిన సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానంటూ ఉన్నాడు. ఏ ప్రయాసంలో ఉన్నారు, ఏ భారంలో ఉన్నారు, ఏ దుఃఖంలో ఉన్నారు, ఏ చింతలో ఉన్నారు, రండి. ప్రభువు యేసుక్రీస్తు వారు ఏం చేస్తారంటే ఆ ప్రయాసలో నుంచి, ఆ భారంలో నుంచి మీకు విడుదల ఇస్తారు. ఒకవేళ రోగం అనే ప్రయాసంలో ఉండొచ్చు, రోగం అనే భారంలో ఉండొచ్చు, దుఃఖంలో ఉండొచ్చు, రండి ప్రభువు యేసుక్రీస్తు వారు మీకు విడుదల ఇస్తారు. ఆయన గొప్ప దేవుడు, శాశ్వతమైనటువంటి దేవుడు, ఆయన సర్వాధికారి అయిన దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు, ఆయనే మార్గమై ఉన్న దేవుడు. ఈ లోకంలో ఏ ఒక్కరు కూడా మనల్ని ప్రేమించారండి. అందరూ దూషిస్తారు. అవసరం ఉంటేనే మన ఇంటికి వస్తారు, అవసరం లేకపోతే మనతో మాట్లాడరు. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను బిడ్డలారా, మీరు ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా సరే అందరూ విడిచిపెడతారు. కానీ కష్టాల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు అందరూ విడిచిపెడతారు. కానీ విడిచిపెట్టిన ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన మార్గమై ఉన్న దేవుడు, ఆయన సత్యమై ఉన్న దేవుడు, ఆయన జీవమై ఉన్న దేవుడు, ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి గొప్ప దేవుడు ప్రభువు యేసుక్రీస్తు వారు. కాబట్టి ఇప్పుడు ప్రభువు యేసుక్రీస్తు వారు నమ్ముకోండి, మీరు విశ్వసించండి, మీరు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. అట్టి కృప మన గ్రామానికి, మన పట్టణానికి దేవుడు కలుగు చేయను గాక. మా దగ్గర పాంప్లెట్లు ఉన్నాయి, మీరు చదవండి, దేవుని వాక్యం చదవండి. ఈ బోర్డుల మీద బోర్డుల మీద కనిపిస్తున్నటువంటి దేవుని వాక్యాన్ని చదవండి, మీరు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. గాడ్ బ్లెస్ యూ. మిమ్మల్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. మానవులైన వారందరికీ సరిపోయిన వాడు మన యేసుక్రీస్తు ప్రభులైన వారు. అందుకని యేసుక్రీస్తు ప్రభులైన వారు ఆయన మానవులైన వారందరి కొరకు ప్రపంచ పటములో ఆయన మధ్యలో ఆయన జన్మించిన వారు ఉన్నారు. అందుకని యేసుక్రీస్తు ప్రభులైన వారిని అనేకులు కొలుచుచు ఉన్నారు, అనేకులు ప్రార్థిస్తూ ఉన్నారు. ఆయన అందరికీ సంబంధించిన దేవుడు గనుక యేసుక్రీస్తు వారి యొక్క జన్మదిన వేడుకను అన్ని దేశాల వారు, అన్ని ప్రాంతాల వారు, అన్ని పల్లెల వారు, అన్ని గ్రామాల వారు ఆయన యొక్క జన్మదిన వేడుకను చేసుకుని ఉన్నారు. అందుకని యేసుక్రీస్తు వారు ఒక కులానికో, ఒక మతానికో, ఒక ప్రాంతానికో చెందిన వారు కాదు. ఆయన సర్వభూమికి మహారాజు ఉన్నారు. ఆయన
యేసుక్రీస్తు ప్రభువైన వారు అనబడిన దేవుడు ఆయన అందరికీ దేవుడి. మానవులైన వారందరి కొరకు యేసుక్రీస్తు ప్రభువైన వారి లోకానికి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువైన వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు అనంటే మానవులైన వారందరి కొరకే. ఎందుకు మానవుని కొరకు ఈ లోకానికి వచ్చారు అనంటే మానవులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. మానవులైన వారిని యేసుక్రీస్తు ప్రభువైన వారు రక్షించడానికి ఈ లోకములోనికి రాకపోతే మనల్ని రక్షించే నాథుడి లోకములు ఎవరు లేరు. అందుకనే దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువైన వారిని ఈ లోకములోనికి మానవులైన వారందరి కొరకు ఆయన పంపించిన వారు ఉన్నారు. ఎందుకొరకు ఆయన వచ్చారు అనంటే మానవులను రక్షించడానికి. ఎందుకు మానవుని రక్షించాలంటే మానవుడు పాపముతో నింపబడి పాపం వలన వచ్చి జీతము మరణము. అంటే పాపం వలన మనిషి ఏమవుతున్నాడంటే మరణానికి గురవుతున్నాడు. ఈ మరణం వలన మనిషి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడంటే నరకానికి వెళ్ళిపోతున్నాడు. నిత్య నరకములోనికి వెళ్ళిపోతున్నాడు. ఆ నిత్య నరకములోనికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువైన వారు ఈ లోకములోనికి రక్షకుడుగా ఆయన లోకానికి వచ్చారు. మానవులైన వారందరినీ రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువైన వారు ఈ లోకములోనికి వచ్చారు. ఆయన లోకములోనికి వచ్చి ఎన్నో బోధలు బోధించిన వారించి ఉన్నారు. ఎన్నో స్వస్థత కార్యములు చేశారు. ఎన్నో అద్భుతములు చేశారు. ఆయన దేవుడు కాకపోతే అన్ని అద్భుతాలు ఆయన చేయలేరు. యేసుక్రీస్తు వారు చేసిన అద్భుతములు ఎన్నో మనం వెలకట్టలేము. అన్ని అద్భుతాలు ఆయన మానవులైన వారందరి కొరకు దేవుడని నిరూపించుకోవడానికి యేసుక్రీస్తు వారు ఆయన లోకానికి వచ్చారు. యేసుక్రీస్తు వారు ఆయన దేవుడు కనుకనే ఆయన కుంటివారిని బాగు చేశారు, గుడ్డివారిని బాగు చేశారు. అలాగే అనేక మంది చనిపోయిన వారిని కూడా ఆయన లేవనెత్తారు. ఎంతో మందిని యేసుక్రీస్తు వారు ఆయన బాగు చేశారు, స్వస్థపరిచారు. అలాగే చనిపోయిన లాజరును కూడా ఆయన మరలి తిరిగి లేపిన వారు ఉన్నారు. దేవునికి అసాధ్యమైనది ఏదీను లేదు. ఆయనకి సమస్తమును సాధ్యమే. మనుషులు కొన్ని మాత్రమే చేయగలరు, కానీ దేవుడు ఆయన సమస్తమును చేయగలడు. ఎందుకంటే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. నీవు ఎలాంటి వ్యాధితో ఉన్నా, ఎలాంటి బాధలతో ఉన్నా, ఎలాంటి శోధనతో ఉన్నా, ఎలాంటి అప్పులతో ఉన్నా, ఎలాంటి పాపములతో ఉన్నా యేసుక్రీస్తు వారి ఆయన మాత్రమే సాధ్యము మనల్ని విడిపించడానికి పడుతూ ఉన్నాం. యేసు ప్రభు ఈ రోజున అందరికీ దేవుడని, యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభు అని వాక్యం సెలవిస్తా ఉంది. ఈ రోజున మన జీవితాలను మార్చగలిగినటువంటి ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన దగ్గరకు మనం రాగలిగితే ఆయన మన జీవితాలకు శాంతిని, సమాధానాన్ని ఇచ్చేటటువంటి గొప్ప దేవుడు. ఎందుకంటే వాక్యం సెలవిస్తా ఉంది, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని. ఈ రోజున అనేకమైనటువంటి బాధల చేత, నష్టాలలో, వ్యాధులలో, కష్టాలలో, కన్నీటిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఆయన పిలుస్తా ఉన్నాడు. ఆయన దగ్గర మన పాపములన్నిటిని కూడా ఆయన పైన వేసుకొని మరణించినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మరణము ద్వారానే మనందరము కూడా పరిశుద్ధులుగా తీర్చబడుతున్నాం. ఆయన మరణించి సమాధిలోనే ఉండిపోలేదు, కానీ ఆయన మరణించి మృత్యుంజయుడే, అనగా మరణపు ముళ్ళును విరిచిన వాడే, మరణాన్ని జయించిన వాడే, సమాధిని గెలిచిన వాడే, 3వ దినాన్న మృత్యుంజయుడే లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు.